వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నవీన్. చాలా మందికి 20-30 సంవత్సరాల వయసులోనే గ్రే హెయిర్ చూస్తూ ఉంటాం, అంటే తెల్ల వెంట్రుకలు చూస్తూ ఉంటాము. సో అలాంటి వారికి ఆక్యుపెంచర్ లో ది బెస్ట్ ట్రీట్మెంట్ ఉంది. మళ్ళీ ఆ వైట్ హెయిర్ ని బ్లాక్ గా మార్చుకోవచ్చు అని చెప్పేసి ఆక్యుపెంచర్ హీలర్ జనార్దనాచారి గారు చెప్తున్నారు. నిజంగా ఇది సైంటిఫిక్ గా మాట్లాడితే ఎంతవరకు సాధ్యం? సార్ని అడుగుదాం. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే అండి. సార్, నిజంగా మనం మాట్లాడదాం సార్. ఇదేదో ఊరికే ఇవన్నీ ఉత్తమాటలు అండి, ఇక్కడ ఉత్తితే ఏదో ఆ తెల్ల వెంట్రుకలు నల్లగా అవుతాయి ఇవన్నీ అంటూ ఉంటారు. నిజంగానే నల్లబడతాయండి తెల్ల వెంట్రుకలు? ఇప్పుడు ముందు అవి తెల్లగా ఎందుకు అవుతున్నాయి అది చూడాలి. జెనెటిక్ గా ప్రాబ్లం ఉండడం వలన, లేదంటే దీనికి కరెక్ట్ పోషకాలు అందకపోవడం ఒక ఏజ్ వచ్చిన తర్వాత కావాలి కదా. పోనీ ఒక ఏజ్ అంటే ఏంటి, 60 తర్వాత తెల్ల వెంట్రుకలు రావాలి. కానీ మనకి ఎప్పుడు వస్తున్నాయి? ఈ మధ్య చాలా మందికి ఈ ట్రెండ్ కనపడుతుంది. దీన్ని ఏమంటాం అంటే, మనం ఎర్లీ ఏజ్ లోనే వచ్చే 20లోనే వచ్చేటటువంటి గ్రే హెయిర్ సమస్య. హెయిర్ సమస్యలు హెయిర్ కేర్ లో 2-3 ఉంటాయి. ఒకటి హెయిర్ ఫాల్, ఒకటి పల్చన పడిపోవడం, ఇంకో డాండ్రఫ్ లాంటివి, ఈ హెడ్ కేశ సౌందర్యం, హెయిర్ కేర్. దాంట్లో కొంచెం పెద్ద ప్రాబ్లం ఏంటి ఏదైనా ఉందంటే అది గ్రే హెయిర్. ఇప్పుడు ఎర్లీ ఏజ్ లో, ఇప్పుడు 60 తర్వాత అంటే మీరు అన్నట్టు న్యాచురల్ గా వచ్చేది, రావాలి, వస్తుంది కూడా. ఎందుకంటే అప్పుడు కంటి చూపు ప్రాబ్లం, వినికిడి ప్రాబ్లము, మాట తీరు మాట్లాడపోతుంది, ఎముకలు కూడా కొంచెం వీక్ అవుతాయి. 60+ వాళ్ళకి కూడా మీరు చెప్పే పాయింట్ ని యాక్టివేట్ చేశారంటే వాళ్ళకి కూడా ఏమైనా తెల్లెంటికలు నల్లగా అవుతాయా? అలా కాదు, అట్లా ఉండదు. ఎందుకంటే అది సహజంగా వచ్చే వేరంటే, దాని ఏమంటే న్యాచురల్ గా వచ్చే దాన్ని రివర్స్ చేయలేం. రివర్స్ చేయలేం. అట్లాంటి మనం మృత్యువుని కూడా ఆపలేం కదా. అవునవును. అలాగే ఆపరేషన్ చేసుకుంటూ పోతే డెత్ ని కూడా కంట్రోల్ చేయొచ్చా అంటే ఆపలేం. అది ఒక నేచురల్ జరుగుతా ఏదైనా అంతే. పుట్టుక అన్‌న్యాచురల్ ని మాత్రం 20 ఎందుకు వచ్చింది అనేది ఆలోచిస్తున్నాం. రాకూడదు ఇది. దీన్ని మాత్రం మనం ఏం చేయొచ్చు అంటే ఆక్యుప్రెషర్ పాయింట్స్ తోని, కొంత పోషకాలతోని దీన్ని భర్తీ చేయొచ్చు. చిన్న ఏజ్ లోనే వైట్ హెయిర్ వచ్చే వాళ్ళలో కొన్ని రకాల డిసీజులు కూడా మేము చూస్తుంటాం అని చెప్పి మీరు ఆఫ్ ది రికార్డ్ అన్నారు. సో ఈ వైట్ హెయిర్ ఎక్కువ కనపడతా ఉంటే వాళ్ళకి ఇంటర్నల్ గా ఏ ఆర్గాన్ డ్యామేజ్ అవుతున్నట్టు? ఆర్గాన్ డ్యామేజ్ కాదు, కానీ ఒకటి ఏం కనపడుతుంటే వాళ్ళలో కొంచెం బ్రీతింగ్ డిజార్డర్స్ కనపడతాయి. ప్రాపర్ బ్రీతింగ్ ఉండదు. ఫుల్ గా అంటే నావి దాకా ఇన్హలేషన్ ఎగ్జలేషన్ అంటాం కదా, అది డీప్ బ్రీత్ రాదు. ఇంకోటి ఏంటంటే వాళ్ళకు ఒక్కోసారి గమనిస్తే మనకు ఈ చెస్ట్ కూడా వెడల్పు ఉంటుంది. వెడల్పు ఉంటుందా? భుజాలు వెడల్పు ఉంటాయి. ఇట్లా భుజం ఆర్మ్స్ ఒక ఉండే అవకాశం ఉంది, అందరికని కాదు. ఇంకొకటి ఏంటంటే వాళ్ళ కిడ్నీ ఎనర్జీ అంటాం మనం. లంగ్ ఎనర్జీ, హార్ట్ ఎనర్జీ, స్ప్లీన్ ఎనర్జీ, అట్లా ఆర్గాన్ లో ఒక ఎనర్జీ ఉంటుందని ఆక్యుప్రెషర్ చెబుతుంది. వీళ్ళలో కిడ్నీ ఎనర్జీ ఎసెన్స్, కిడ్నీ చీ అంటారు ఎనర్జీని, వైటల్ ఎనర్జీ. అది కొంచెం ఇబ్బందులకు గురై ఉంటుంది. ఇది అట్లాగే మనం ఆలోచిస్తే ఏంటంటే కొంత ఫెర్టిలిటీ ఇష్యూస్ కూడా దారి తీసే అవకాశాలు ఉంటాయి. అందుకనే మన వాళ్ళు ఉంటాయి, అవకాశాలు ఉంటాయి, అందరికి ఉంటాయని కాదు. ఇది ఒక సిగ్నల్, చిన్న ఒక పరిశీలన. అందుకని మన వాళ్ళు చూసేవాళ్ళు పిల్లని సంబంధాల లోపల, నాకు నిజంగా నల్ల వెంట్రుకలని రంగు వేసాడని చూసేవాళ్ళు. ఇవి కూడా పెట్టారని చెప్పి లాగా చూసేవాళ్ళు. అమ్మాయిలకైతే హెయిర్ పొడవు ఉందో లేదో గమనిస్తారు జనరల్ గా. అబ్బాయిలకేమో తెల్ల వెంట్రుకల కాదా చూస్తారు. చూస్తారు. బాగా నల్లగా కనపడాయి అనుకోండి, ఇంత నల్లగా నిజంగా ఉన్నాయా, ఏదో కలర్ వేసారా అని చూస్తారు. ఎందుకు చూస్తారంటే అది ఒక ఇండికేషన్ కాబట్టి. అది సంపూర్ణ ఆరోగ్యానికి, ముఖ్యంగా వైటల్ ఎనర్జీకి, కిడ్నీ ఎసెన్స్ కి, కిడ్నీ చీకి, కిడ్నీ ఎనర్జీకి అదొక సంకేతం కాబట్టి. అందుకని ఒక సౌందర్యం కోసమే కాదు ఇది మన. ఎందుకంటే తల మీద ఉన్న వెంట్రుకలను కాపాడేది, పోషించేది ఎవరంటే కిడ్నీ ఎనర్జీ. వాటర్ ఎలిమెంట్ కరెక్ట్, బాగా పట్టుకున్నారు మీరు. సగం ఆక్యుపెంచరిస్ట్ అయిపోయారు. వాటర్ ఎలిమెంట్, వాటర్ అంటే కిడ్నీ అండ్ యూరినరీ బ్లాడర్ అండ్ కిడ్నీ, ఈ 2 ఎలిమెంట్స్, ఈ 2 ఆర్గాన్స్ ఒక వాటర్ ఎలిమెంట్. ఇది ఇక్కడ ఉన్నటువంటి దాన్ని మనం కంట్రోల్ చేస్తుంది. అక్కడ ట్రీట్మెంట్ ఇవ్వాలి. వీళ్ళకి కిడ్నీ ఎనర్జీ పెంచాలి, కిడ్నీ చీ పెంచాలి. దానికి ఏంటంటే ఇప్పుడు ఒకటి లోకల్ పాయింట్ చెబుదాం. ఇక్కడ టాప్ లో హెడ్, ఇప్పుడు ఇది ఉందనుకోండి, ఇక్కడ ఈ మన ఆక్యుప్రెషన్ మోడల్లో ఈ హెడ్ టాప్ లో ఒక పాయింట్ ఉంటుంది, బ్రహ్మరంధ్రం అంటాం కదా. ఈ టాప్ లో దాన్ని ఈ చెవులో నుంచి ఇలా పైకి వెళ్తుంది, ఇలా మధ్యలో ఇలా వస్తుంది, ఇక్కడ టాప్ లో ఉంటుంది. ఇది DU20 అంటారు. DU20 ఇది DU20. ఇదేంటంటే
ఆక్యుపంక్చర్ పాయింట్స్ 100 మీటింగ్ పాయింట్ అంటారు దీన్ని. 100 పాయింట్స్ ఇక్కడ మీట్ అవుతాయి అంటారు. ఓకే. సో చాలా వరకు బెనిఫిట్ అవుతుంది. ఇది ఒకటి మనం చేయొచ్చు. ఇది ఒక ప్రెషర్ అంటే ఇలా ప్రెషర్ చేయడం కానీ, ఇలా మసాజ్ చేయడం కానీ, ఇలా ట్యాప్ చేయడం కానీ, ఇలా నొక్కి మెల్లగా. అందుకని దీన్ని ఏం చేయాలి, ఊరికి చేయకుండా ప్యూర్ కోకోనట్ ఆయిల్ పెట్టి అలా మర్దన చేసినట్టు ఉంటుంది. టాప్ లో ఈ పాయింట్ యాక్టివేట్ అవుతుంది. ఓకే. రెండవది ఎక్కడ ఉంటుందంటే ఈ కరెక్ట్ గా ఈ స్కల్ కనపడుతుంది. ఈ యొక్క స్కల్ ఈ బేస్ లో ఉంటుంది. స్కల్ బేస్ ఇది మధ్యలో వదిలేస్తే ఈ చెవులు ఈ స్కల్ బేస్ రెండు వైపులా గ్రూ లాగా ఉంటది. ఈ పాయింట్ ఉంటుంది. దీన్ని ఏమంటాం అంటే GV20 అంటాం. DU20 ఇది GV20. ఈ పాయింట్ ఇక్కడ ఇటువైపు గ్రూలో కరెక్ట్. దాన్ని ఎలా చేయొచ్చు అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇలా పెట్టుకున్నప్పుడు కరెక్ట్ గా ఇక్కడ కూర్చుంటాయి బొట్టవేలు, ఇక్కడ రెండు బేస్ లో ఉంటాయి. దీన్ని ఇలా చేసుకోవచ్చు. లైట్ పించింగ్ ఉంది సార్. లైట్ పించింగ్ ఉంటుంది. ఈ పాయింట్ చాలా మంచిది. దీన్ని ఏమంటే GV20 గాల్ బ్లాడర్ 20, ఇది DU20. ఈజీగా ఉంది గుర్తుపెట్టుకోండి. ఇది తర్వాత లైట్ మర్దన చేయాలి. దీని వల్ల ఏమవుతుందంటే స్కాల్ప్ కు బ్రహ్మాండంగా ఈ బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది. స్కాల్ప్ ఏరియాకి ఈ పాయింట్స్ యాక్టివేట్ అవుతాయిగా, అన్ని పాయింట్స్ కలుపుతాయి కదా అవి. మెయిన్ బ్లడ్ సర్క్యులేషన్ సరిగా లేకనే కదా. బ్లడ్ సర్క్యులేషన్ లేకపోవడమే హెయిర్ ఫాల్, గ్రే హెయిర్, పోషణ అందట్లేదు వాటికి. న్యూట్రియంట్స్ ఇక్కడ ఉన్న న్యూట్రియంట్స్ ఒకప్పుడు మీరు చెప్తుంటే నాకు అర్థం అవుతుంది సార్. అంటే ఒకప్పుడు బాగా ఆముదం పెట్టి మసాజ్ చేసుకుంటారు. అంటే అది ఆదివారమా, సోమవారమా, శనివారం ఇట్లా ఏమి ఉండదు. డైలీ పెట్టుకొని పోతా ఉంటే మేము కూడా స్కూల్కి వెళ్ళేటప్పుడు పెట్టుకుంటా ఉండే. కానీ ఇప్పుడు ఎక్కడ అసలు ఆముదం పట్టియడం లేదంటే కోకోనట్ ఆయిల్ పట్టియడమే మర్చిపోయారు. ఆయిల్ పెట్టడం లేదు. వాళ్ళు వద్దని కూడా చెప్తున్నారు కదా, దానివల్ల లాభం లేదని అనుకుంటున్నారు. బట్ దాని లాభాలు దానికి ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే శీర్షాసనం కూడా ఒకప్పుడు వేసేవాళ్ళు. తల కిందకి కాళ్ళపై చదువు రాని కొంచెం క్లాసులో వెనకబడ్డ పిల్లలు కూడా టీచర్ ఏం చేసేవాళ్ళు, గోడ కుర్చీతో పాటు శీర్షాసనం కూడా వేయించేవాళ్ళు. అరే చిన్నపిల్లలు కదా, తల కింద కాళ్ళపై పెట్టారు. ఎందుకు? పనిష్మెంట్ కాదు, అది ట్రీట్మెంట్. అప్పుడు ఏమవుతుంది, బ్లడ్ అంతా కూడా ఈ హెడ్ లోకి వచ్చి సర్క్యులేషన్ పెరుగుతుంది. ఇక్కడ స్కాల్ప్ లో బెడ్ కు ఈ బ్రెయిన్ కి బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది. అప్పుడు బ్రెయిన్ యాక్టివేట్ అవుతుంది, స్కాల్ప్ నరిష్ అవుతుంది. దాంతో పాటు అడిషనల్ గా ఈ హెయిర్ కూడా ఇంప్రూవ్ అవుతుంది, బెనిఫిట్ అవుతుంది. ఈ మధ్య పనిష్మెంట్ ఇస్తే టీచర్లకే పనిష్మెంట్ వస్తుంది. అప్పుడు అసలు ఆ కాలంలో అసలు పనిష్మెంట్ అంటే ఏది లేదు. ఇలా చెవు పిండినా మంచిదే. ఇవన్నీ పాయింట్స్ ఉన్నాయి. తర్వాత మీరు గోడ కుర్చీ వేసినా ఉన్నాయి. ఇలా తొడపాశం అనేవాళ్ళు. ఇక్కడ కొన్ని ప్రెషర్ పాయింట్స్ ఉన్నాయి. ఇలా పిండి వాళ్ళకి తెలుసు ఎక్కడ చెవి నులమాలో. చెవి నులమడం కూడా ఒక పద్ధతి ఉంది. సో వాళ్ళంతా సిస్టమేటిక్ చేసేవాళ్ళు. ఆక్యుప్రెషర్ పాయింట్ ని యాక్టివేట్ చేసేవాళ్ళు. అట్లాగే గుంజీలు తీయించేవాళ్ళు కదా, ఇలా పట్టుకొని గుంజీలు తీయించేవాళ్ళు. ఇవన్నీ కూడా ఏంటంటే ఇక్కడికి బ్రెయిన్ కి మోర్ ఎనర్జీని, బ్లడ్ ని ఇచ్చే పాయింట్స్ అనేవి కూడా. సో సూపర్ బ్రెయిన్ యోగా అంటారు దీన్ని, గుంజీలు తీయడాన్ని. ఇలా పట్టుకొని చెవులు గుంజీలు తీయడాన్ని సూపర్ బ్రెయిన్ యోగా అంటారు. సో ఇవన్నీ జరిగాయి. ఇప్పుడు మనం అయితే దీనికి ఈ రెండు పాయింట్స్, ఇది ఒక పాయింట్. మనం కోకోనట్ తోని జనరల్ మసాజ్ చేస్తే హెయిర్ అనేది ఖచ్చితంగా మన గ్రే హెయిర్. ఇంకొక పాయింట్ చెప్తాను. కిడ్నీ ఎనర్జీ అనుకున్నాం కదా, దానికి K3 అనే ఒక పాయింట్ ఉంది. అది కూడా చూపిస్తాను. K3 అనే పాయింట్ ఈ కాళ్ళలో ఉంటుంది. కాళ్ళలో ఈ లోపల ఒక మాల్యులస్ ఉంటుంది. ఇది చూసారా, ఇది ఈ లెగ్ కనిపిస్తుందా చూడండి ఒకసారి. ఇది ఉంది కదా, ఇది లోపల వైపు. ఇది బొట్టన వేలు ఉన్నవి లోపల వైపుగా కాలు. ఈ లోపల వైపు ఇది ఒక ఇక్కడ ఏముందంటే మాల్యులస్ అంటాం. ఇది యాంకిల్ బోన్ అంటాం. యాంకిల్ బోన్ కి ఇలా కొంచెం వెనక్కి వచ్చినప్పుడు ఈ అక్కిలీస్ టెండాన్ అంటారు దీన్ని. పెద్ద టెండాన్ ఉంటుంది, గట్టి నరం లాగా ఉంటుంది టెండాన్. ఈ బోన్ కి టెండాన్ మధ్యలో ఎల్లో కలర్ చుక్క కనిపిస్తుంది. ఈ యాంకిల్ బోను అక్కిలీస్ టెండాన్ వైపు వెళ్ళినప్పుడు ఒక ఎల్లో కలర్ కనిపిస్తుంది కదా, అది K3 పాయింట్. ఇది K3 అనే పాయింట్ చేసినట్టు ఏమవుతుందంటే కిడ్నీ మెరిడియన్ లో థర్డ్ పాయింట్. అది కిడ్నీ మెరిడియన్. సో కిడ్నీ అప్పుడు ఏమవుతుందంటే మనం అనుకున్నటువంటి ఆ కిడ్నీ ఇచ్చి, కిడ్నీ ఎనర్జీ, కిడ్నీ ఎసెన్స్ బెటర్ అవుతాయి. అయినప్పుడు లోపల ఇంటర్నల్ గా జరిగే అది కాబట్టి ఈ చాలా ఎర్లీగా వచ్చే గ్రే హెయిర్ కి చాలా చాలా చక్కని పరిష్కారాలు. K3
ఇక్కడ ఒక పాయింట్, ఇప్పుడు ఒకవేళ ఇక్కడ ఒక point. ఈ గ్రూల్ దగ్గర ఒకటి, ఇక్కడ నడినెత్తిన ఒకటి, తర్వాత వచ్చేసి K3 కాల్ దగ్గర K3 పాయింట్, ఈ 3 పాయింట్స్ సరిపోతాయి. ఓకే. ఎన్నిసార్లు దీన్ని ఇట్లా మనం చేసుకోవాలి? ఇప్పుడు K3 పాయింట్ రోజుకు ఒకసారి చేయొచ్చు, ఓకే. 2 కాళ్ళల్లో. ఒకసారి అంటే ఇట్లా 60 ఒక నిమిషం, times ఆ? ఒక నిమిషం, ఒక నిమిషం. ఒక నిమిషం K3 పాయింట్, ఇటు ఒక నిమిషం, ఇటు ఒక నిమిషం, ఓకే ఓకే. 2 కాళ్ళలో ఉంది. ఇది ఇక్కడ DU20 కూడా ఒక రెండు నిమిషాలు ట్యాప్ చేసుకోవచ్చు. మొత్తం ఇదంతా ట్యాప్ చేసి హెడ్ మసాజ్ లాగా. హెడ్ మసాజ్ లాగా మేజర్ ఇక్కడ కాన్సన్ట్రేట్ చేసి ఫోకస్ ఇక్కడ ఉండాలి. ఓకే. మూడోది ఇక్కడ ఇది ఒక 1 minute చేసుకోవచ్చు. ఓకే ఓకే. ఈ బేస్ ఆఫ్ ద స్కల్. ఇప్పుడు ఆల్రెడీ తెల్ల ఎంటికలు వచ్చిన వాళ్ళకి మళ్ళీ రివర్స్ అవుతుంటాయి. అదే నల్లగా చెప్తున్నా. అవుతున్నాయా? ఈ K3 తో ఇంటర్నల్ జరుగుతుంది. ఇక్కడ లోకల్ పాయింట్ చెప్పాము, అది రూట్ కాజ్ పాయింట్ చెప్పాము. అప్పుడు ఇది ఏంటంటే గ్రాడ్యువల్ గా వీళ్ళు ఇంకొకటి ఏం చేయాలంటే కిడ్నీ మెరిడియన్ లేదా వాటర్ ఎలిమెంట్ ఇంప్రూవ్ అయ్యే క్వాలిటీ పెరిగేటటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి. అది బ్లూబెర్రీ, బ్లాక్ బెర్రీ, ఓకే రాడిష్ లాంటివి చాలా చాలా హెల్ప్ అవుతాయి. ఓకే ఓకే. ముల్లంగి, బ్లూ కలర్ ముల్లంగి చాలా, ఎందుకు వైట్ ఉన్నా కూడా బెటరే. ఓకే. ఎయిర్ ఇస్ ద మదర్ ఆఫ్ వాటర్ కాబట్టి ఈ బ్లూ కలర్ లో ఉన్న అల్లం నేరేడు పళ్ళు అంటాం కదా, అలాంటివి కూడా చాలా వరకు అయితే కిడ్నీ ఎనర్జీని పెంచుతాయి. సో ఇలా చేయండి, చాలా చాలా బెటర్ అవుతుంది. ఎస్. ఇది మొత్తానికైతే ఈ గ్రే హెయిర్ తెల్ల వెంట్రుకలు ఉన్న వాళ్ళకి, చిన్న ఏజ్ లో వచ్చిన పర్సన్స్ కి ముఖ్యంగా ఇది, మళ్ళీ 60-70+ వాళ్ళకి కాదు, దయచేసి గమనించాలి. సో ఈ చిన్న ఏజ్ లోనే వచ్చిన తెల్ల వెంట్రుకల్ని మళ్ళీ మీరు నల్లగా మార్చుకోవచ్చు, అది సాధ్యమే, ప్రూవెన్ అని చెప్పేసి జనార్దన్ ఆచార్య గారు చెప్తున్నారు. సార్ చెప్పిన 3 పాయింట్లను కూడా రూపాయి ఖర్చు లేనిదే కాబట్టి, సైడ్ ఎఫెక్ట్ లేనిది కాబట్టి, ఇంట్లో కూర్చొని హ్యాపీగా మీరు ట్రై చేసి చూడండి. సో ఈ విధంగా ఒక 40 days చేసిన తర్వాత మీరే అబ్జర్వ్ చేయండి, ఏమైనా నిజంగానే ఇట్లా అవుతుందా లేదా అని. ఒకవేళ అది అయింది అని అంటే మాత్రం ఒకసారి మీరు కమెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి, ఎందుకంటే నలుగురికి ఉపయోగపడే వీడియో అవుతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.